ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మన కర్మేశ్వర మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. సమస్యల కొరకు, మీ యొక్క క్షేమం కోసం, ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా దేవుడు మీ క్షేమము, సమాధానం ఆయన అనుగ్రహించుగాక. హల్లెలూయా. వీళ్ళగా మీరు మా కోసం కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ఈ పరిచర్య నానాటికి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. హల్లెలూయా. సో ఈ యొక్క దినాన దేవుని యొక్క లేఖనంలో చక్కటి మాట మనం ధ్యానించుకున్నాం. సో లోకంలో ఇప్పటికీ ఎదురవుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ వి ట్రస్ట్ ఆర్ బిలీవ్ ఇన్ ఇన్విజిబుల్ గాడ్? అదృశ్యుడైన దేవుణ్ణి మేము ఎలా నమ్మటం? కనబడలేదే, ఏ రూపం లేదు, ఏ యొక్క ఆధారం లేదు, ఏ విగ్రహం లేదు, ఏ బొమ్మలు లేవు, ఏమీ లేవు. ఆయన దేవుడు అంటే కనబడని దేవుణ్ణి ఎలా నమ్మటం? అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా నమ్మటం అనేది లోకంలో చాలా చోట్ల ఎదురవుతున్నటువంటి క్వశ్చన్ మార్క్. దానికి బైబిల్ ఆన్సర్ ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దైవజనుడైనటువంటి పౌలు తిమోతితో రాస్తూ ఆయన అంటాడు, ఆయన సకల యుగములలో రాజై ఉండి అదృశ్యుడు అయి ఉన్నాడు. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అంటాడు. ఆయన సకల యుగములలో రాజై ఉండి, ఎటర్నల్ కింగ్. ఒక ప్రాంతానికి, ఒక రోజుకి, ఒక యుగానికి, ఒక కాలానికి ఆయన రాజు కాదు, ఆయన దేవుడు కాదు. ఆయన సకల యుగాలలో దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అదృశ్యుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడై ఉన్నాడు, అదృశ్యుడై ఉన్నాడు అని. సో ఆ దేవుడు తాను ఉన్నాను అనేదానికి ఒక సాక్ష్యార్థమైనటువంటి సిగ్నేచర్. అది ఏంటంటే, క్రియేషన్ ఈజ్ ద గాడ్స్ సైన్, సిగ్నేచర్. సో దేవుడు కలుగు చేసినటువంటి యావత్తు సృష్టిని మనం చూస్తున్నాం. ఈ యావత్తు సృష్టి సైన్స్ చెప్తున్నట్లుగా, సైంటిఫికల్ గా వాళ్ళు అన్నట్లుగా ఏదో ఒక అణువు, పరమాణువు, ఇవన్నీ ఇలాగ విస్ఫోటనం, ఇవేం కాదు. ఇవన్నీ వాళ్ళకి ఉన్నటువంటి ఆ జ్ఞానంతో దేవుణ్ణి శోధింప సఖ్యం కాదు. సో ఆ దేవుడే తన ఉనికిని ఆయన ఎలా చూపిస్తున్నాడంటే, తను ఉన్నాను అనే దానికి నిదర్శనం ఎలా చూపిస్తున్నాడంటే, ఈ కనబడుతున్నటువంటి యావత్తు సృష్టిని ఆయన తనకు సాక్షార్థమై ఆయన నియమించాడు. సూర్యుడు మనం చూస్తున్నాం, సూర్యుని ఎవరు తయారు చేశారు? లేక సూర్యుడు ఎలా తనంతటి తానుగా ఏర్పడ్డాడు? మరి ఇన్ని కోట్ల సంవత్సరాలు అని సైంటిఫికల్ గా వాళ్ళు అంటున్నారు. అలాగే మన యొక్క భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ బోధులు వాళ్ళ గ్రంథాలు అవన్నీ కూడా కోట్ల సంవత్సరాలు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి ఎన్ని కోట్ల సంవత్సరాలకి ఇంత పరిస్థితుల్లో ఉండగా ఏ రోజైనా ఎప్పుడైనా ఇలాంటి సూర్యుడు మళ్ళా ఇంకొకరు తయారు చేయగలిగారా? లేకుంటే తనంతటి తాను ఈ యొక్క సృష్టి తనకు తానుగా మరొక సూర్యుడిని కలుగు చేయగలిగిందా? దేవుని బిడ్డలారా, అది ఏమాత్రం కాదు. సో దేవుని యొక్క ఉనికి, దేవుడు ఉన్నాను అనే దానికి నిదర్శనం ఆయన సృష్టిని కలుగు చేశాడు. తాను కలుగు చేసిన యావత్తు ఈ పంచభూతాలని మనం గమనించినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని గమనిస్తున్నాం. ప్రతి సూర్యుని కానీ, చంద్రుని కానీ, భూమిని కానీ, ఈ ఉన్నటువంటి నక్షత్ర రాశులన్నింటినీ ఆయన పేరు పెట్టాడని, ఆయన క్రియేట్ చేశాడని, ఇవన్నీ కూడా దేవుని లేఖనాల్లో ఆధారమై ఉన్నాయి. ఆయన తాను ఉన్నానన్న దానికి ఒక సిగ్నేచర్ గా, సైన్ గా ఈ సృష్టిని ఆయన కలుగు చేశాడు. సో ఆయన కలుగు చేసిన విధానం ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 7 రోజులు ఉన్నాయి. 7 రోజులు వారము అంటాం కదా. వారం అంటే 7 రోజులు. 7 రోజుల్లో ఇప్పటికి కూడా ఒక్క రోజు యాడ్ చేయలేకపోయారు, లేదంటే ఒక రోజు తీసేయలేకపోయారు. 7 రోజులుగానే క్యాలెండర్లలో మనం 7 days చూస్తాం. 1 week అంటే 7 days చూస్తాం. Even though they cannot reduce on 6th or increase on 8th.
సో 8వ దినంగా వారాన్ని 8 రోజులుగా పెడదాం అని కానీ 6 రోజులుగా కుదిద్దాం అని కానీ ఇప్పటికీ ఎవరు చేయలేకపోయారు. అది ఇంపాసిబుల్. సో దట్ ఈస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద గాడ్. సో దేవుని యొక్క ముద్ర అయి ఉంది. అది ఒక గుర్తు. ఇది సృష్టికి మూలం నేనే, సృష్టిని నేనే నడిపిస్తున్నానని. ఇన్విజిబుల్ గాడ్, ఇన్విజిబుల్ గాడ్. హల్లెలూయా. సో ఆయన సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నాడని కూడా పౌలు గారు అని అంటాడు తిమోతి పత్రికలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సృష్టిని ఆయన కలుగు చేశాడు. సమస్తాన్ని ఆయన ఇప్పటికీ ఉదయ సాయంకాలాలు కానీ, రాత్రి పగలు కానీ, అలాగే వాతావరణాల్లో మనం గమనిస్తే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఇవేవి కూడా ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా, వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం కోట్ల సంవత్సరాలు అయినా ఇప్పటికి కూడా దేర్ ఈజ్ నో చేంజ్. ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మార్పు లేనే లేదు. మన హల్లెలూయా. సో మొదటిగా మనం ఇన్విజిబుల్ గాడ్, అదృశ్యుడైన దేవుణ్ణి ఎలా నమ్మటం? బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఏంటి అంటే దేవుని యొక్క సిగ్నేచర్. మొదటి అధ్యాయము 20 రోమపత్రికలో కూడా ఆయన అంటాడు, అదృశ్యుడైనటువంటి వాని లక్షణాలు, గుణాతిశయాలు, ఆయన కలుగు చేసిన యావత్తు సృష్టిని ఆలోచిస్తుంటే ఆయన ఉన్నాడు అనే దానికి దేవుని వాక్యంలో రాయబడింది. సముద్రమునకు ఆయన హద్దు వేశాడట, నువ్వు ఇక్కడి నుంచి ముందుకు రాకూడదని. సో ఆ సముద్రం ఎంత ఉవ్వెత్తున లేచి పడుతున్నా, కొన్ని కెరటాలు, కొన్ని సముద్ర తీరాలు ఉవ్వెత్తున లేస్తుంటాయి. అందుకే కొన్ని చోట్ల సముద్ర స్థానాలకి పోలీసు వాళ్ళు పోనీరాలు, అటువైపు వెళ్ళనివ్వు. ఎందుకంటే అది ఉన్నట్టుగా ఉండి లాక్కుని వెళ్ళిపోతుంది. కొన్ని చోట్ల సముద్రానికి వెళ్ళడానికి, సముద్ర స్నానాలు చేయడానికి అనుమతిస్తుంటాయి గవర్నమెంట్స్. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ దేవుడిచ్చిన హద్దుల్ని మనం బైబిల్లో కూడా చూస్తున్నాం. ఆ హద్దుల ప్రకారంగానే జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు త్రూ హిస్ వర్డ్, బైబిల్, దేవుని యొక్క వాక్యము అనేది, ఈ యొక్క వాక్యం అనేక జనముల్ని మార్చింది. ఈ వాక్యము అనేక హృదయాల్లో దేవుని ప్రేమను నింపింది. ఈ వాక్యము చదువుతుండగానే వాక్యాన్ని అనేక మంది ధ్యానిస్తున్నటువంటి ఆ సందర్భాల్లో దేవుని యొక్క ప్రసన్నత వారి హృదయాల్ని తాకింది. ఎంతో మంది బైబిల్ని చించేసిన వాళ్ళు, ఎంతో మంది బైబిల్ని తగలబెట్టిన వాళ్ళు ఈ దినాలలో మన భారతదేశంలోనే బైబిల్కి వ్యతిరేకంగా లేచినటువంటి అనేక హృదయాలు, అనేక కుటుంబాలు ఈ రోజున ప్రభువుకి సాక్షులుగా కొనసాగించబడుతున్నాయి. ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా కర్ణాటకలో ఒక అతను ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్. అతను గౌడ్, అతని పేరు ఏదో ఉంది, గౌడ్ అని అనిపిస్తారు. అతను ఎంత భయంకరంగా క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా లేచి నడిచాడో అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఈ రోజున అనేక సంఘాలలో, అనేక చోట్ల, కర్ణాటక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే బైబిల్ లేదని ఎవరైనా చెప్తే వాళ్ళకి బైబిల్ని ఫ్రీగా అతను పంచుతున్నాడు. బైబిల్ ఏది నేను సాక్ష్యంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను కర్ణాటకలో హుస్సేన్ మినిస్ట్రీస్ తరపున సేవ చేసిన ఆ దినాల్లో అనేక సంఘాలకి ఆయన ఈ విధంగా లెటర్లు రాశారంట. మీ సంఘాలలో ఎవరైనా బైబిల్ లేని వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, మేము ఎన్ని బైబిల్ కావాలో మీకు ఫ్రీగా డొనేట్ చేస్తాం. మామూలుగా రాదు, బైబిల్ విలువ పెట్టి కొనాలి. అలాంటి బైబిల్స్ని ఆయన అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో, కర్ణాటక యావత్తు ఇప్పటికీ కూడా ఆయన అదృశ్యంగానే అనేకలకి దేవుని వాక్యాన్ని పంచుతూ, హల్లెలూయా. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు వాళ్ళ మధ్యలో కూడా ఆర్ఆర్కే మూర్తి గారు అలాగే బైబిల్ని ధృవీకరించిన వ్యక్తి, చించేసిన వ్యక్తి, ప్రభువుకు సాక్షార్థంగా ఆయన ఎలా బ్రతికాడో మనందరికీ తెలిసిన విషయం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము గుర్తిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని ఫీల్ అవుతున్నట్లుగా, చదువుతున్నప్పుడే దేవుని యొక్క లేఖనాలు ఉన్నట్లుగా గుర్తించేటట్లుగా, నిజమైన దేవుని యొక్క ప్రేమ అక్షర సంబంధంగా వాళ్ళు అనుభవించేటట్లుగా చేయవాలి. ఈ దేవుని లేఖనం ఇది మనుష్యుల కల్పన కాదు, ఎవరో రాసిన కట్టుకథలు కాదు. ఇది కేవలం దైవ సంబంధమైన దైవ గ్రంథము
అనేటట్లుగా అనేక మంది అనుభవించారు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ఈ యొక్క భూమి మీదకి ఆయన మనవలే రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వచ్చినటువంటి ఆ దినాల్లో దేవుని లేఖనం ఈ విధంగా క్లియర్గా చెప్పింది. యేసు ప్రభువు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే, పరలోకముందు ఉన్నటువంటి అదృశ్యమైన దేవుని ఎవరు చూడలేదు, పరలోకం నుండి దిగి వచ్చిన కుమారుడు తప్ప. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ వాక్యాలను మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి యేసు ప్రభు తండ్రిని ఆయన బయలుపరిచాడు క్రియారూపకంగా, తండ్రి యొక్క ప్రేమ. అందుకని 3:16 యోహానులో మనం చూస్తున్నాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయన అనుగ్రహించాడని. సో దేవుడే తన కుమారుని వాక్య రూపముగా ఆయన పంపించి వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చి, దేవుని యొక్క వాక్యమే శరీరధారిగా మన మధ్య రక్త మాంసాలు కలిగి ఆయన జీవించాడు. ఆయన దేవుని ప్రేమను, కనికరాన్ని, దయను, వాత్సల్యతను ఆయన మనుషులకి కనపరిచాడు. దేవుడు అంటే దూరం కాకండి, దేవుడు అంటే ఉగ్రుడు కాదు, దేవుడు అంటే భయంకరుడు కాదు, దేవుడు అంటే ద్వేషించేవాడు కాదు, దేవుడు అంటే మిమ్మల్ని భక్షించేవాడు కాదు. ఎందుకంటే ప్రజలకి అలాంటి భయం ఏర్పడింది, ప్రజలకి అలాంటి మనసు ఏర్పడిపోయింది. అంటే దేవుడిని మనం ఎవరూ సమీపించలేం, కేవలం వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, కేవలం వీళ్ళు మాత్రమే దేవుని దగ్గర మన తరపున చేయాలి అట్లని. సో ఆ రోజుల్లో యూదులలో కూడా లేవీలు అనే గోత్రం ఉంది, లేవీలలో యాజకులు అనే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాత్రమే దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉన్నారని, కేవలం మనుషులందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్నటువంటి ప్యాటర్న్ ఒకటి ఉండేది. మన దేశంలో కూడా మనం బ్రాహ్మణిజం చూస్తున్నాం. ఈ బ్రాహ్మణులు మాత్రమే, వాళ్ళు మాత్రమే దేవునికి మనుషులకు మధ్యలో ఉండి వాళ్ళు మాత్రమే పూజలు చేయాలి, వాళ్ళు మాత్రమే దేవునికి ఇవన్నీ అర్పణ చేయాలి, ఎవడు కూడా సమీపించకూడదు. ఇలాంటి విషయాలన్నీ మనం కంపారిజన్ గా చూస్తున్నాం. ఇటు మన దేశంలో కానీ అటు ఇజ్రాయెల్ మధ్యలో కానీ ఈ యొక్క ప్రీస్ట్హుడ్ అని అంటాం, యాజకత్వము, ఇక్కడేమో బ్రాహ్మణత్వము. దేవుని బిడ్డలారా గమనించాల్సిన మాట. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన యాజకులుగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోలేదు, ఆయన ఇంకొకరి దగ్గరికి పోలేదు, ఆయన అతి సామాన్యుల దగ్గరికి, చాలా బీదలైన వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీలాంటిదే, మీలాంటి వారిదే పరలోక రాజ్యం. అలా పరలోకం దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటూ నోరు తెరిచి ఆయన ధన్యులు 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 అని చెప్పి ఎన్నో విషయాలు, ఆసక్తి కలిగిన ఆ యొక్క విషయాల గురించి ఆయన చెప్తున్నాడు. పరలోక రాజు నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు అని. నీతి నిమిత్తం ఆకలి ఉంది, ఆసక్తి ఉంది, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, భక్తిగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. వారిని ఉద్దేశించి అంటున్నాడు ఆయన, నీతి నిమిత్తం ఆకలి దప్పు కలిగిన మీరు ధన్యులు, మీరు దేవుని చూస్తారు, పరలోక రాజ్యం మీరు. ఇలాంటి వాగ్దానాలు, మాటలు, దేవుని యొక్క ప్రేమను యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన మాటల ద్వారా చెప్పటం మాత్రమే కాదు, క్రియారూపకంగా ముట్టి స్వస్థపరిచాడు, రోగులను ముట్టి స్వస్థపరిచాడు. తృణీకరించబడినటువంటి కుష్ఠ రోగులు సైతం ఆయన చేయి చాపి ముట్టి స్వస్థపరిచి, నాకు ఇష్టమే మీరు శుద్ధులు కండి అని తండ్రి యొక్క స్వభావాన్ని యేసయ్య క్రియారూపకంగా చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ఆయన అనేక విషయాల్ని, రోగాలతో ఉన్నవారిని, దురాత్మలతో పీడించబడిన వారిని, అక్కర్లో ఉన్నవారిని, తన బోధ వింటూ ఆకలి దప్పులు మరిచిపోయినటువంటి వారికి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆహారం పెట్టించడం, కనికరపడటం, ఇలాగే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు తండ్రి యొక్క స్వభావాన్ని అక్షర సంబంధంగా ఈ భూమి మీద ఆయన వ్యక్తపరిచాడు. ఆ రోజునే కాదు, ఈ రోజు కూడా ఆయన ఆ విధమైనటువంటి ప్రేమను, ఆ విధమైనటువంటి క్రియలను ఈ రోజుకి యేసయ్య చేస్తూనే ఉన్నాడు, అదృశ్యుడైన దేవుడు. హల్లెలూయా. ఫోర్త్ మనం గమనిస్తున్నాం, పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుని యొక్క ఉనికిని, అదృశ్యుడైన దేవుణ్ణి ఉన్నాడు అని నమ్మడానికి ఎలా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన యొక్క స్వరం ద్వారాను, ఆయన దర్శనాల ద్వారాను, ఆయన యొక్క మాటల ద్వారాను, ఈ విధంగా మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా యేసు ప్రభు లేక అదృశ్యుడైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా ఉంది. మనం
మనం యేసు ప్రభుని గురించి వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఆయన్ని గురించి మనము గుర్తిస్తున్నప్పుడు ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మన జీవితాన్ని బలపరిచి నడిపిస్తాను ఉంది. అనేకులు ఈ రోజు కూడా లక్షలుగా వేలగా ఈవెన్ దో భయంకరమైన ముస్లిం కంట్రీస్ లో కానివ్వండి, కమ్యూనిజం కంట్రీస్ లో కానివ్వండి, ఇప్పటికీ యేసు ప్రభుని గురించి ప్రతి చోట చెప్పబడుతూనే ఉంది. అనేకులు నమ్ముతూనే ఉన్నారు, అనేకులు విశ్వసిస్తూనే ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము అదృశ్యుడైన దేవుణ్ణి మనము నమ్ముట ఎలా అన్నటువంటి ఆలోచనలో లోకంలో ఎవరికైనా ఉండొచ్చు, కానీ మనకు ఉండకూడదు. మనము దేవుని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులమై ఉన్నాం గనుక సొంత అనుభవం, రక్షకుడని యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన నమ్మటం. అందుకనే దేవుని యొక్క లేఖనం హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము ప్రారంభంలో 1వ వచనంలో క్లియర్గా ఈ మాట మెన్షన్ చేశారు. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం, బై ఫెయిత్ we can see invisible God. హల్లెలూయా. సో బై ఫెయిత్, విశ్వాసం ద్వారా, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యం. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఇవి బైబిల్కి ఫౌండేషన్ లాగా, పునాది. బైబిల్ అనే బుక్ని, పుస్తకాన్ని మనం పట్టుకునేటప్పుడే ఫెయిత్ అనే పిల్లర్ అనేది మనకు లేకపోతే we cannot move, we cannot read. మనం విశ్వాసము అనే ఆ పునాది మనకు లేకపోతే మనం వాక్యాన్ని చదవలేం, వాక్యాన్ని అర్థం చేసుకోలేం, వాక్యాన్ని నమ్మను కూడా నమ్మలేం. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే ఆ ఇన్విజిబుల్ గాడ్ ని మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. వీ కెన్ ఫీల్, వీ కెన్ ఎక్స్పీరియన్స్. సో దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క మాటలు మన హృదయంలో పదిలపరచుకొని, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని మనము యుగాలు ఆయనకి మనస, వాచ, కర్మ మనం ఆయన ఘనపరుస్తూ స్తుతించి ఆయన రాకడికి మనం సిద్ధపరచబడి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. లోకంలో ఎన్నో సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఉత్పన్నమైనటువంటి ఈ ప్రశ్న, అదృశ్యుడైన దేవుడని, ఆయన ఉన్నాడని ఎలా నమ్మాలి అనే దానికి మీ లేఖనాల ద్వారా ఇవ్వబడిన ఈ 4 ఆధారాలని మీరు మాకు ఉదయకాలం తెలియజేసి మాటలు ప్రతి హృదయంలో నీరుగడ్డండి, ఫలించేయండి. మీరు ఉన్నారని ప్రతి దినం అనుభవపూర్వకంగా ప్రతి నోరు, ప్రతి మోకాలు మీ నామంలో వంగి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరుస్తూ మీరు ఆఖరు రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం అదృశ్యమైన దేవుని ఆరాధిస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరం తోడేవి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డలందరికీ వందనాలు. నిజంగా మన దేవుడు అదృశ్యుడే, కానీ ప్రతి క్షణం నీకు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా, విశ్వాసం ద్వారా నీలో నివసిస్తున్నాడు. ప్రభు నిన్ను అదృశ్యుడైన దేవుడు అనుక్షణం కాపాడుతూ మహిమ కొరకు నిన్ను సిద్ధపరుచుకుంటాడు. దేవుడికి మహిమ. హల్లెలూయా. సో అనేకులకి షేర్ చేస్తున్నారని మళ్ళా నేను మీకు గుర్తు చేయాల్సిన పని లేదు. తప్పకుండా దేవుడు మీకు మనకి విధంగా అనుక్షణం ఆయన తోడే ఉండి దీవెనకరంగా నడిపిస్తాడు. హల్లెలూయా.